ఫీడ్ ధరల మీద రైతు సంఘాలు ధర్నాలు చేసినా ఫీడ్ ప్లాంట్ వాళ్ళు దిగి రావట్లేదండి. గవర్నమెంట్ కూడా దిగి రావట్లేదు. దీని మీద రైతు సంఘాలు రైతులను కలిపి జగన్ గారిని కలవడం జరిగిందండి. జగన్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. కానీ ఎప్పుడు 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఆక్వాకల్చర్ రంగంలో ఇంతవరకు ఇటువంటి పరిస్థితి రాలేదండి. ఫీడు రేటు పెంచడం వల్ల మాకు ఆక్వాకల్చర్ భారం అయిపోతుందండి. మేము చెరువులు చేసుకోలేని పరిస్థితి, చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నామని జగన్ గారు చెప్పడం జరిగింది. దాని మీద జగన్ గారు అన్ని కూలంసంగా అన్నీ సమస్యలు ఏంటని దృష్టికి చెప్పినవన్నీ విన్నారండి. గతంలో కూడా మనం అప్సరా చట్టం పెట్టాం. ఏదైనా రైతు సంఘాలు, గవర్నమెంటు ప్లాంట్లు కానీ, ఫీడ్ ప్లాంట్లు కానీ, ప్రాసెసింగ్ ప్లాంట్లు కానీ ఏదైనా పెంచాలన్నా గవర్నమెంటు రైతు సంఘ ప్రతినిధులు మాట్లాడి చేసేలాగా మనం అప్పుడు అప్సరా చట్టం పెట్టాం. కానీ ఈరోజు అప్సరా చట్టాన్ని గవర్నమెంట్ చేయకుండా ఫీడ్ ప్లాంట్ వాళ్ళు కానీ, ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళు కానీ సైకాలజీగా గవర్నమెంట్ ఆళ్ళదే అనే ఒకే సామాజిక వర్గానికి ఫీడ్ ప్లాంటు, ప్రాసెసింగ్ ప్లాంట్ అయిన కారణంగా వాళ్ళ నిర్ణయాలు గవర్నమెంట్తో ఏదో కలిసాం, మీటింగ్ పెట్టామంటున్నారు. కానీ సొంతంగా అర్ధరాత్రి రేట్లు పెంచేయడం జరుగుతుందండి. జగన్ గారి పిలుపుతో మేము కూడా నిరసన కార్యక్రమాలు చేసాం. అయినా సరే గవర్నమెంట్ ఫీడ్ ప్లాంట్ వాళ్ళు దిగి రావట్లేదు. ఇంకా రాకపోతే ఇంకేం దీనికి మనం చేయాలి. ఇంకా జగన్ గారు వస్తేనే గవర్నమెంట్ గురించి చేసి ఫీడ్ ప్లాంట్ వాళ్ళతో మాట్లాడి రేట్లు తగ్గించడం, నియంత్రణ చేయడం చేస్తుంది. దీని మీద దృష్టి పెడుతుంది. లేకపోతే గవర్నమెంట్ స్పందించట్లేదని రైతు సంఘాలు మేము అందరం జగన్ గారిని కలవడం జరిగింది. జగన్ గారు మా సమస్యలని విన్నారు. మేము కూడా రైతులు కూడా గతంలో జగన్ గారు చేసిన మంచి అంతా మేము మర్చిపోయి ఆయన చేసిన చట్టాలు, అప్సరా చట్టం కానీ రైతులకి చాలా అందుబాటులో ఉండేలాగా గవర్నమెంటు, ఫీడ్ ప్లాంట్ వాళ్ళు, ఆక్వా రైతులు అందరూ కలిసి యూనియన్గా కలిసి నిర్ణయాలు తీసుకునే చట్టాన్ని ఇవాళ ఫీడ్ ప్లాంట్ కానీ, ప్రాసెసింగ్ ప్లాంట్ కానీ ఉల్లంఘించేయండి. ఎందుకంటే అది మీరు చెప్పాలంటే ఇంకా చెప్పుకోలేంత మా దురదృష్టం అండి. ఎందుకంటే ఒక గవర్నమెంటు గత ప్రభుత్వంలో జగన్ గారు రైతులకి ఏ సమస్య ఉన్నా వెంటనే వెంటనే గవర్నమెంట్ ప్రతినిధులు కానీ, ఈ చట్టం సంబంధించిన అధికారులు కానీ నియంత్రణ కంటిన్యూ మానిటరింగ్ చేసేవారండి. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం రైతు సమస్యలను పట్టించుకోవట్లేదండి. దీని మీద ఏంటంటే రైతు సమస్యలు మీరు ఎంత చేసినా పట్టించుకోవట్లేదు. ఫీడ్ ప్లాంట్ వాళ్ళతో మీటింగ్ పెట్టారంటున్నారు. కానీ ఆ ఫీడ్ ప్లాంట్ వాళ్ళు నిర్ణయాలు రైతులకు అనుకూలంగా ఏముంటలేదు సార్. దాని మీద ఏంటంటే జగన్ గారు కూడా జూన్ నెలాఖరు దాకా కంపెనీ వాళ్ళకి అల్టిమేట్ ఇచ్చారు. పెన్షన్ రేటు తగ్గించిన పక్షంలో మనం రైతులు సపోర్ట్గా ధర్నా కానీ, నిరసన కార్యక్రమం కానీ ఏం చేస్తే బాగుంటుందని మీ ప్రాంతానికి వచ్చి, మీ గోదావరి జిల్లాలో భీమవరం పరిసర ప్రాంతాల్లో మనం పెట్టి నిరసన కార్యక్రమం బలంగా చేద్దాం. ఫీడ్ ప్లాంట్ వాళ్ళు దిగొచ్చేలా చేద్దాం. రైతులకి అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా మేము అండదండగా ఉంటాం అని మాకు జగన్ గారు భరోసా ఇవ్వడం జరిగింది.